దమ్ము శ్రీజ ఎందుకు భయ్య ప్రతి దాంట్లో దొరుకుతుంది నేనున్నాను చూపించుకోవడానిక. ఈ ప్రియా శెట్టిని శ్రీజాని చూస్తుంటేనే ఇరిటేటింగ్గా ఉంది భయ్య. ఎవ్వరి మాట వినరు, వాళ్ళు చెప్పిందే వేదం అంటారు, నేను పట్టిన కుందేలకి మూడే కాలు అంటారు. మీకు ప్రియా శెట్టిని దమ్ము శ్రీజాని చూస్తే చిరాగ్గా ఉందా, వాళ్ళు ఎంత త్వరగా హౌస్ నుంచి వెళ్ళిపోతే బాగుంది అనిపించిందా? అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వాళ్ళకి బాగా బలుపు పెరిగినట్టు కూడా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంది. అండ్ ఈవెన్ సంజన డైరెక్ట్గా మొహం మీద చెప్పింది ప్రియాకి శ్రీజాకి, అమ్మ మీతో మాట్లాడాలంటే నిజంగా హెడ్ఏక్ టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. ఏదన్నా ఒక టాపిక్ మాట్లాడాలంటే 3 గంటలు మాట్లాడతారు, దానికి కూడా ఒక లాజిక్ ఉండదు. నేనేమో టమాటోస్ గురించి మాట్లాడుతుంటే నువ్వేమో వాటర్మెలన్ గురించి మాట్లాడుతున్నావు. నీకు మినిమం మేనర్స్ లేదు, అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు వినాలి అన్న కామన్ సెన్స్ కూడా లేదు. అసలు మీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది అని డైరెక్ట్గా వేసుకుంది మొహం మీదే, చెప్పుతో కొట్టినట్టు మాట్లాడింది భయ్య. అండ్ ఈవెన్ డైరెక్ట్గా వెళ్ళి కెమెరాకి బిగ్ బాస్తోనే చెప్పుకుంది, బిగ్ బాస్ గారు ఈ ప్రియా శెట్టి అస్సలు నా మాట వినట్లేదు, ఈ శ్రీజ అస్సలు నా మాట వినట్లేదు అని. సైకోయిజం అనిపించింది భయ్య. ప్రతి దాంట్లో దూరిపోతారు, ఏది చెప్పినా విన్నారు. నేను ఒక రూల్ కెప్టెన్గా తను ఒక రూల్ తీసుకుంటే దాన్ని అబ్జెక్ట్ చేస్తారు, మీకు ఆ హక్కు లేదంటారు. నిన్న స్ట్రైట్ అవే నాగార్జున గారే చెప్పారు, కెప్టెన్గా యు ఆర్ మోర్ సుపీరియర్ దాన్ ఆల్ ద మానిటర్స్ అని. మళ్ళీ ఈ శ్రీజ ఎందుకు ప్రతి దాంట్లో దూరుతుంది? సరే శ్రీజ వెళ్ళి దూరుతుందా, వెళ్ళి ప్రియా శెట్టిని మ్యానిపులేట్ చేస్తుంది, స్పాయిల్ చేస్తుంది. అండ్ వాళ్ళిద్దరూ నస 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 భయ్య. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. చిరాగ్గా ఉంది అసలు వాళ్ళు చూస్తుంటే. అసలు ఏమవుతుందంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఎపిసోడ్లోనే సంజన ఒక రూల్ పెడుతుంది. అదేంటంటే ఇప్పటి నుంచి టెనెంట్స్కి ఏదన్నా ఫుడ్ వెళ్తున్నా నా అప్రూవల్ లేకుండా వెళ్ళకూడదు, నా అప్రూవల్ తీసుకున్న తర్వాత నేను ప్రియాతో డిస్కస్ చేసుకొని అప్పుడు ఎవరికి ఇవ్వాలో నేను చెప్తాను అంటుంది. దానికి ప్రియా ఏమంటుందంటే, లేదు ప్రతిదానికి మీ అప్రూవల్ ఎందుకు, మానిటర్గా అది నా రెస్పాన్సిబిలిటీ. అక్కడ శ్రీజ కూడా పాయింట్అవుట్ చేస్తుంది, మరి మానిటర్గా ప్రియా ఏం చేయాలి అవి ఇవి అని. అసలు ఈ శ్రీజ ఎందుకు ప్రతి దాంట్లో దూరుతుంది? ప్రియ మాట్లాడలేదా తన తరపున? అక్కడ దూరుతుంది. ఫైనల్గా ఒకటి చెప్తుంది, నా అప్రూవల్ లేకుండా వెళ్ళకూడదు ఉంటుంది. అయినా వాళ్ళు డిసగ్రీ చేస్తారు, అదంతా వేరే విషయం. అండ్ ఇవన్నీ వీళ్ళు వినకుండా ఇదంతా చేస్తుంటే ఒక పని చేస్తుంది. నైట్ ఏమో ఆరెంజెస్ని ఈ సంజన ఏమో దాచేస్తుంది భయ్య, కిచెన్లో దాచేసి చిన్న గేమ్ ఆడుతుంది. అంటే నాకు అనిపించింది భయ్య, సంజన ఫస్ట్ వీక్లో చూసినప్పుడు ఫస్ట్ ఎలిమినేట్ అవుతుంది ఈ కంటెస్టెంట్ అనుకున్నా కానీ రియల్లీ షీఈస్ పర్ఫెక్ట్ ప్లేయర్ అండ్ షీఈస్ ఇయర్ టు స్టే అనిపిస్తుంది. వీళ్ళందరికీ కరెక్ట్ మొగుడు భయ్య. అండ్ సంజన కెప్టెన్స్ అయితే దుమ్ము దులుపుతోంది, దంచి కొడుతుంది, అసలు చాలా చాలా బాగా ఆడుతుంది. అండ్ రూల్స్ కూడా ప్రాపర్గా పెడుతుంది, వింటుంది. అండ్ ఎక్కడ ప్రాబ్లం రాకుండా, హార్మోనీ డిస్టర్బ్ అవ్వకుండా, నాగార్జున గారు పాయింట్అవుట్ చేయకుండా, బిగ్ బాస్ కూడా పాయింట్అవుట్ చేయకుండా తను ప్రాపర్గా సెటప్ చేయాలని అనుకుంటే వీళ్ళేమో నిబ్బిల్లాగా ప్రతి దానికి అడ్డుపడుతూ ఏంటో చిన్న చిన్న వాటికి గొడవ పడుతూ మినిమం మేనర్స్ లేకుండా ఉంటున్నారు. సో అదే సంజన కూడా చిరాకు వచ్చింది. సంజన నైట్ దొంగతనం చేసి, ఓకే దొంగతనాలు అయితే మీకు వినట్లేదు కదా, ఇట్లా చేసి చూపిద్దామంటుంది. అసలు ఆ దొంగతనం చేయడానికి ఎందుకు వస్తుందంటే, సంజన ఏం రూల్ పెడుతుందంటే, సో డిస్కస్ చేస్తూ మనీష్తో, శ్రీజాతో, వీళ్ళందరితో మాట్లాడుతూ, సో ఇప్పుడు దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి, వాటిని అరికట్టాలంటే మిడిల్లో ఒక స్టాకిస్ట్ ఉన్నాడు అనుకో నాకు అసిస్టెంట్గా, సో వాళ్ళు కౌంట్ చేసుకుంటారు ఎన్ని ఉన్నాయో ఎన్ని వెళ్తున్నాయో. సో దొంగతనాలు జరగకుండా ఏదైనా అయినా తనది రెస్పాన్సిబిలిటీ అన్నట్టు నేను పెడతాను అంటే అప్పుడు మనీష్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. శ్రీజ పక్కనే ఉండి అప్పుడు మానిటర్ ఏం చేస్తుంది, ఫుడ్ మానిటర్ ఉన్నారు కదా మళ్ళీ ఇంకొకళ్ళు ఎందుకు, అది ఇదని అడ్డు పెడుతుంది. అండ్ మనీష్కి ఎందుకు అంటే అప్పుడు మనీష్ అంటాడు, నువ్వు తీసుకోవడానికి రెడీగా ఉంటే నువ్వు తీసేసుకో, ఇంకేంటి ప్రాబ్లం, సరే నువ్వు తీసేసుకొని నాకు నీ లాండ్రీ మానిటరింగ్ ఉందా అది నాకు ఇచ్చేయంటే, అది నేను ఎందుకు ఇస్తాను, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి తీసుకోవాలనుకుంటున్నావు, నాది నాకు ఉంటుంది, కావాలంటే నాది కూడా తీసుకుంటాను. చిన్న ఈ నిబ్బి చేష్టలు ఉంటాయి చూసావా, అవతలోళ్ళు చేస్తా అంటే ఒప్పుకోదు, తను చేయాలి అనుకుంటే మళ్ళీ అదొక పాయింట్. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనీష్ చేయడం నీకు ప్రాబ్లమా, లేకపోతే నీకు రాకపోవడం ప్రాబ్లమా, అసలు ఆ స్టాకిస్ట్ ఉండడమే నీకు ప్రాబ్లమా? అన్నీ నువ్వే మాట్లాడతావు. మనీష్ చేస్తా అంటే ఫస్ట్ వద్దంటది, కానీ నీకు ఇస్తా అంటే ఓకే అంటది. కానీ మళ్ళీ మనీష్ నాకు లాండ్రీ మానిటరింగ్ ఇవ్వమంటే అది వద్దంటది. అసలు తిన ప్రాబ్లం ఏంటో అర్థం కాదు, ప్రతి దాంట్లో దూరిపోతుంది, అన్నీ నేను చూపించుకోవాలని అనుకుంటుంది. సరే మళ్ళీ ప్రియా వస్తుంది. ప్రియా ఏమో ఫస్ట్ ఏమంటది, సరే స్టాకిస్ట్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దొంగతనం పైన అంటే ప్రియా ఓకే అంటది. సరే అయితే ఏముంది కౌంట్ చేయడమే కదా ఓకే అంటే, శ్రీజ మళ్ళీ అలా ఎలా, అప్పుడు నీకేం రెస్పాన్సిబిలిటీ ఉంది, అసలు నీకేం హక్కు ఉంటుంది అంటే, అదే నాకు తెలియట్లేదు, నేనేమున్నాను ఇప్పుడు కెప్టెన్గా తినకే అధికారం,
మళ్ళీ ఇక్కడ స్టాకిస్ట్ ఉంటే అసలు నేను చేయాలి అంటది. వాళ్ళ క్లారిటీ లేదు. ఈ శ్రీజ ఏమో నోటికి అడ్డు అదుపు లేకుండా ఏదో అనేసింది. లాస్ట్‌కి పాపం మనీష్ ఏమో బాధపడి బయటకెళ్ళి ఏడ్చాడు. దాంట్లో ఏడవాల్సినంత అవసరం కూడా లేదు. తనేమన్నదంటే నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి, నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి అని 3-4 టైమ్స్ రిపీట్ చేయడం వల్ల తనకేమనిపించిందంటే వీళ్ళందరూ సెల్ఫిష్ భయ్యా అని బయటెళ్ళి ఇమాన్యుయల్‌తో మాట్లాడతాడు. వీళ్ళందరూ సెల్ఫిష్ ఇడియట్స్ భయ్యా, వీళ్ళందరూ ఎక్స్‌పోజ్ అవ్వాలి. ఎందుకంటే ప్రతి దాంట్లో వీళ్ళిద్దరే ఉన్నారని చూపించుకోవాలనుకుంటారు. అండ్ ప్రతి దాంట్లో వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ అవుతారు. అండ్ మాకు మాట్లాడే అవకాశం కూడా లేదు. వీళ్ళతో నేనైతే అస్సలు సచ్చినా ట్రావెల్ చేయాలనుకోవట్లేదు. ఈవెన్ రూల్స్ బ్రేక్ అయినా బిగ్ బాస్ ఏమన్నా అన్నా నేను దానికి రెడీ అని ఫిక్స్ అయిపోతాడు. అందుకే ఆ రూమ్‌లో కూడా నేను పడుకోవాలనుకోవట్లేదు. దయచేసి ఏదైనా బెడ్ ఉంటే నాకు టెనెంట్స్తోనే ఉండడం ఇష్టం అని చెప్తాడు. అది కూడా కరెక్ట్ అనిపిస్తుంది భయ్య. ఏంటి ఒక్కొక్కళ్ళు ఈ కామనర్స్ అందరూ నిబ్బి చేష్టల్లా ఉన్నారు భయ్య. ఒకళ్ళకి అసలు మేనర్స్ లేదు, ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఆలు కర్రీ కోసం నామినేషన్స్ చేస్తారు, ఆలు ఫ్రై అంటారు, వంకాయ అంటారు, టెంకాయ అంటారు, మరి నోటికొచ్చింది మాట్లాడతారు. చిన్న లేదు, పెద్ద లేదు, ఘోరం అసలు. ఏది పడితే అది అవతలోళ్ళు ఏమనుకుంటారు, అసలు ఏ కంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నారు వినరు, ఏం అర్థం చేసుకోరు. ఏదో నేనే తోపని ప్రూవ్ చేసుకోవాలన్న కంటెక్స్ట్‌లో ఉంటారు. ఎస్పెషల్లీ ప్రియా శెట్టి, శ్రీజాకైతే బాగా బలుపు పెరిగిపోయింది. ఈవెన్ నేను నాగార్జున గారు అంత క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పినా కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. సో వాళ్ళ గురించి ఇది భయ్య అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆఖరికి ఇంకా సంజన బర్స్ట్ అయిపోయి ప్రియా మానిటర్ ఇలా అవుతుందని చెప్పేసి కుకింగ్ చేసే వాళ్ళని ఇద్దరిని మారుస్తుంది బ్యాడ్జెస్ ఇచ్చి. అది ఎవరికి ఇస్తుందంటే మన సుమన్ శెట్టి గారికి ఏమో తనుజ గారికి ఎక్కువైపోతున్నాయి డ్యూటీస్, తను చేయలేకపోతుంది. సో ఎవరు రెడీగా ఉన్నారు అంటే మళ్ళీ అక్కడ కూడా శ్రీజ మిడిల్లో దూరి ఓనర్స్ చేయకూడదని నాగార్జున గారు చెప్పారు, ఓన్లీ టెనెంట్స్కి ఇవ్వాలి అంటే అప్పుడు మళ్ళీ సుమన్ శెట్టి గారు ఎలాగో ఖాళీగా ఉన్నారు అంటే సుమన్ శెట్టి గారికి పెట్టబోతుంటే మళ్ళీ తనకి ఆల్రెడీ బిగ్ బామ్ ఉంది కదా, మళ్ళీ తనకు పెడితే ఎఫెక్ట్ అవుతుంది అది ఇదంటే రాము చెయ్యి కూడా తోడడానికి పోతాడు. సంజన డైరెక్ట్గా మామ్ మీద చెప్తుంది, గట్టి ఇచ్చి పడేస్తుంది, చెయ్యి పుష్ చెయ్యకు, చెయ్యి పుష్ చేస్తే బాగోదు అని చెప్పేసి బిగ్ బామ్ ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని సుమన్ శెట్టికి కుకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. అండ్ రాము రాథోడికి కూడా కుకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి, అండ్ బర్ని గారు ఎలాగో ఇప్పుడు పర్మనెంట్ ఓనర్ అయ్యారు కాబట్టి తను అవన్నీ చేయకూడదు. సో ఇప్పుడు తనుజ వచ్చి లాండ్రీకి వెళ్ళిపోతుంది. మిడిల్లో ఏమవుతుందంటే ఈ సంజన ఏం చేస్తుంది, ఆ ఆరెంజెస్ దొంగతనం ఎందుకు చేస్తుందంటే స్టాకిస్ట్ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్టో, స్టాకిస్ట్ లేకపోతే చూడు మానిటర్గా నీ రెస్పాన్సిబిలిటీ వస్తుందని ఒక ఆట ఆడాలని తనకు చూపించాలన్నట్టు చేస్తుంది. కిచెన్లోనే ఆరెంజెస్ని దాచిపెడుతుంది. సో మనీష్ ఏమో ఆరెంజెస్ మిస్ అయ్యాయని వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. ప్రియా ఏమో వార్నింగ్ ఇస్తుంది, అదేంటంటే నేను ప్రతి ఒక్కరిది పర్సనల్ బ్యాగ్స్తో సహా అన్నీ చెక్ చేస్తాను, నాకు ఎక్కడైనా దొరికితే నేను యాక్షన్ తీసుకుంటాను అని స్ట్రిక్ట్గా చెప్పి అందరిది చెక్ చేస్తుంటుంది. ఫైనల్గా ఆరెంజెస్ దొరుకుతాయి. ఇక్కడైతే ప్రియా అండ్ శ్రీజ ఒక విషయంలో అయితే కరెక్ట్గానే ఉన్నారు. అదేంటంటే కావాలని నాకైతే ఎవరో ఇది వాంటెడ్లీ చేశారు. అదేంటంటే స్టాకిస్ట్ మిడిల్లో ఉంటే దొంగతనాలు జరగవు అని ఆ పాయింట్ ప్రూవ్ చేయడానికి చేశారు అన్నట్టు ప్రియా కనిపెట్టేసింది. అండ్ శ్రీజ కూడా చెప్పింది ఇది ఎందుకో సంజనానే చేసింది అని పాయింట్ రైజ్ చేస్తుంది. సంజన ఏమో నేనెందుకు తీస్తాను అంటే నాకు డౌట్ అనిపించింది, మీరే తీసారని చెప్పలేదు కదా అని అక్కడ ఫ్లిప్ చేస్తుంది. సో అది రాంగ్. నువ్వు ఏదైనా చెప్పినప్పుడు స్టిక్ ఆన్ అయి ఉండాలి, మళ్ళీ మాట మార్చడం ఇస్ రాంగ్. అక్కడే శ్రీజాకి సంజన కూడా గొడవ అవుతుంది. మిడిల్లో ప్రియ మాట్లాడితే అప్పుడు ఏమంటుందంటే నువ్వు అసలు వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడుతున్నావు అండ్ నువ్వు ఏదైనా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఆపట్లేదు అంటే నేను ఎవరిని స్టాప్ చేయను అంటే అప్పుడు నీకు సొంత స్టాండ్ లేదు, నువ్వు ఎవరు ఏం చెప్తే అది ఓకే అంటావు, సో యూఆర్ నాట్ స్టాండింగ్ ఫర్ ద రైట్ థింగ్ అని డైరెక్ట్గా పాయింట్అవుట్ చేసి మళ్ళీ వెళ్తుంది. సో సంజన ఏంటంటే అండి ఎక్కడికక్కడ ఇచ్చి పడేస్తుంది, ఎక్కడికక్కడ కట్ చేస్తుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తుంది అండ్ ప్రాపర్గా హ్యాండిల్ చేస్తుందండి. ఎందుకంటే ఆశశైని మ్యాటర్లో కూడా ఆశశైని ఏంటంటుందంటే సో నిన్న జరిగిందంతా పక్కన పెడితే ఇప్పటి నుంచి ఎవరైతే కండిషనర్లు, షాంపూలు ఇవన్నీ అక్కడ ఉంటాయో నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి అవి డస్ట్బిన్లో పడేస్తాను, ఎందుకంటే నాకు ప్రాబ్లమాటిక్గా ఉంది క్లీన్ చేయాలంటే. అక్కడ అందరూ అబ్జెక్షన్ రేజ్ చేస్తారు, డస్ట్బిన్లో పడేస్తే మళ్ళీ యూజ్ చేయడానికి ఉండదు కదా అంటే. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి అడుగుతాను, ఒకసారి వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వకపోతే నేను ఇంకా డస్ట్బిన్లో తీసుకెళ్ళి పడేస్తాను అంటే, లేదు అంటే పక్కన పెడతాను, డస్ట్బిన్ పక్కన పెడతాను అంటే అప్పుడు తనుజ అండ్ వేరే వాళ్ళందరూ అబ్జెక్ట్ చేస్తారు. లైక్ డస్ట్బిన్ పక్కన పెడితే మళ్ళీ ఎట్లా యూజ్ చేస్తారంటే అప్పుడు సంజన ఒకటే పాయింట్ చెప్తుంది,
డస్ట్బిన్లో వేయకూడదు, డస్ట్బిన్ పక్కన పడేయకూడదు, అది తీసుకెళ్ళి లాస్ట్ అండ్ ఫౌండ్ అని ఒక ప్లేస్ పెడతాను, అక్కడ పెట్టేసేయంటే ఓకే అంటుంది. సో ఇక్కడతో ఈ చిన్న చిన్న పంచాయతీలు ఇవన్నీ అయిపోతాయి. అండ్ హైలైట్ ఏంటంటే ఈ హోల్ ఎపిసోడ్లో నామినేషన్స్ కంటే ఈ మాస్క్ మ్యాన్ అండి, అది మన గుండు అంకుల్ అలియాస్ మాస్క్ మ్యాన్ హరీష్ అలియాస్ సగభాగం హరిత హరీష్. సో ఈయన కొత్త డ్రామా స్టార్ట్ చేశాడండి. అదే నిరాహార దీక్ష మొదలుపెట్టాడు. ఆ నిరాహార దీక్ష ఎందుకురా బాబు అంటే ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేశారంట, ఈ ఆడవాళ్ళ టాపిక్ ఇంకొకలా కంటెక్స్ట్ అర్థమైందంట, ఆయన అన్నది వేరు, అక్కడ మ్యానిపులేట్ చేస్తుంది వేరు. ఇష్యూ బర్నీ అండ్ తనుజాతోనే కాబట్టి, సో బర్నీ గారు తనుజ గారే ఉండరు కాబట్టి నేను తినను అంటాడు. అక్కడతో ఇంకా ఆయన అలిగి అలా పడుకుంటే లాస్ట్కి ఇంకా ఏం చేస్తాడు, బిగ్ బాసే కన్ఫెషన్ రూమ్లో పిలిచి, మీరు మాస్క్మెన్ గారు మీరు చాలా స్ట్రాంగ్, మీరు ఇలా కుదేలవుతాయి ఎలా, మీరు తినాలి ఇలా అంటే, లేదండి నా వరకు వస్తే ఓకే, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, నేను అన్న కంటెక్స్ట్ అది కాదు, అది నన్ను ఎక్స్ప్లెనేషన్ చేయడానికి పోతాడు. కానీ బికాస్ ఇండైరెక్ట్గా ఏమంటాడంటే, బాబు ఇలాంటి సొల్లులు నేను చాలానే విన్నాను, మీ అందరినీ ఇలాంటి పులిహోర కంటెస్టెంట్ నేను ప్రతి సీజన్ చూస్తాను, పక్కకెళ్ళి ఆడుకో ఈ చేష్టలు అన్నీ ఇవన్నీ అని రాము రాథోడ్ని పిలిచి, రాము రాథోడ్ గుండు అంకుల్కి నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టమ్మా, ఆ రెస్పాన్సిబిలిటీ నీదే అంటాడు. అయినా మన గుండు అంకుల్ ఫుటేజ్ కోసం ఈరోజు మామూలు ఇవ్వరాలు కాదు భయ్యా, ఆయన కష్టాలు, ఆయన ఏంటంటే ప్రతి సీజన్లో అందరూ బాగా గమనించి, ఓకే ఇది చేస్తే ఫుటేజ్ దక్కుతుంది, ఇది చేస్తే ఫుటేజ్ దక్కదు, ఓకే ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు అన్న దానికి కొత్త రంగు పూసి కొద్దిగా నీతి నిజాయితీ వంకాయ టెంకాయ సగభాగం అన్నట్టు కొత్త రంగు పులిమాడు. కానీ ఆయన కంప్లీట్గా అన్ని సీజన్స్లో ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది, ఇది చేస్తే ఫుటేజ్ వస్తుంది, క్రిస్టల్ క్లారిటీ ఉంది. మామూలుడు కాదండి మన మాస్క్ మ్యాన్. ఏపీ రూమ్ లాగా ఉంటుంది కదా, అక్కడ కూర్చొని రామరాథోడ్తో, ఈ హౌస్లో చాలామంది ఫేక్ ఉన్నారు, ఫ్లోరా షైని, నువ్వు, సుమన్ శెట్టి గారు, ఇలా కొంతమంది మాత్రమే నిజాయితీగా ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఫేకే, అవసరానికి తగ్గట్టు మారిపోతుంటారు అండ్ ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో మారుతారు. సో నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం, నేనైతే అలానే ఉంటాను, అది ఇది సొలు చెప్తూ ఉంటాడు. శ్రీజ ఏమో ఫుడ్ తీసుకొని వస్తుంది, కానీ నేను తినను, మీరు చేసిన ఫుడ్ అయితే అస్సలు తిననని ఆయన డ్రామాలు వేస్తుంటాడు. ఇది మళ్ళీ ఆయన వెళ్ళి తినకుండా పడుకుంటాడు, కళ్యాణ్ పడాల వీళ్ళందరూ వెళ్ళి తినండి సార్ అది ఇది అన్నా కూడా లేదు లేదు అని వేషాలు వేస్తాడు. బేసికలీ ఇవన్నీ ఫుటేజ్ కోసం పాటలండి, ఫుటేజ్ కోసం కష్టాలు ఇవన్నీ. అంటే ఎలాగోలా అటెన్షన్ గ్రాప్ చేసుకొని ఫుటేజ్ దక్కించుకొని లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ పడాలి, అది ప్రోమోలో కూడా పడాలి. ఈ పిల్ల పిత్రి స్ట్రాటజీలు మా చిన్నప్పుడే చూసాను నేనైతే, ఎంతమంది ఇలాంటివి నోటీస్ చేశారో లేదో, ఎందుకంటే ఈయన పల్లవి ప్రశాంత్ది, యాక్టర్ శివాజీ గారిది, కౌశల్ది, ఇంకా చాలామంది ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడేస్తున్నాడు. ఆయన ఎంత చేసినా ఎక్స్పోజ్ అయితే అయ్యాడు, కానీ అది వేరే విషయం. సో ఇదంతా అయిపోయాక వీక్ 2 నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. నామినేషన్స్లో ఏమైనా పస ఉందా అంటే పెద్ద గ్రేట్ నామినేషన్స్ అయితే కాదు, ఇంకా ఆల్రెడీ మనకు తెలిసిన నామినేషన్సే, పిలిపితరే నామినేషన్సే. బట్ దీంట్లో నాకైతే ఫస్ట్ వచ్చి తనుజ నామినేట్ చేస్తుంది ఎవరిని, మాస్క్ మ్యాన్ని. అది కూడా ఏంటంటే లాస్ట్ టైము నేను వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు నా బిహేవియర్ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని డైరెక్ట్గా పాయింట్అవుట్ చేసి, అది కూడా మీ నామినేషన్ కాకుండా మీరు ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడటం నాకు నచ్చలేదు అంటే, మాస్క్ మ్యాన్ దీంట్లో మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటంటే బేసికలీ మీరు ఫుడ్ వండింది ఆలు కర్రీ అది అని నామినేట్ చేయలేదు అని మాటలు అనలేదు, మీ బిహేవియర్ బాగాలేదు అని ఎందుకన్నాను అంటే, ఫస్ట్ డే మనం వచ్చాము, మీరెవరో నేనెవరో ఇద్దరికి తెలియదు. సో అక్కడ కూడా నా పర్స్పెక్టివ్ ఏంటంటే, నేను నా వైఫ్తోనే ఇంట్లో కూడా కుక్ చేసుకుంటాను, మా ఇద్దరికి తెలుసు, ఒకవేళ రైస్ మిగిలిపోయినా ఏదన్నా ఫ్రైడ్ రైస్ అది చేసుకుంటాము, నలుగురికి ఉంటే మిగిలితే ఎవరికైనా పనికొస్తుంది అని అనుకునే టైపు. నేను ప్రజలందరికీ పెడతాను, నేను ఎవరికైనా ఫుడ్ పెట్టే టైపే కానీ ఎవరి దగ్గర ఫుడ్ లాక్కునే టైపు కాదు. సో ఆ ప్యాటర్న్లో చెప్పాను. తర్వాత అంత డిస్కషన్స్ అయిపోయాక ఎందుకులే మీ ఇష్టం అని చెప్పాను. కానీ అది మీకు ఎలా అర్థమైంది ఏంటంటే, మీరు అందరినీ కూడబెట్టుకొని అందరినీ కలుపుకొని అదేదో నేనే తప్పు చేశా అన్నట్టు ప్రొజెక్ట్ చేశారు. అండ్ నా పాయింట్ కూడా అక్కడికి అంత జరిగినా కూడా నేను ఏం అనలేదు, అక్కడికి సైలెంట్గా ఉన్నాను. అండ్ మీరు ఏది చేసినా నేను తిన్నాను, ఇప్పటి వరకు మీ ఫుడ్కి వంకలు పెట్టలేదు. ఆలు ఫ్రై అయినా ఆలు కర్రీ అయినా బాగుందన్నాను, ఇంకా మిగతా వాళ్ళు ఆమ్లెట్ వేసినా సాల్టీగా ఉందన్నారు, కానీ నేనైతే ఎప్పుడు మీ ఫుడ్కి వంకలు పెట్టలేదు అన్నాడు. సో ఇదంతా అయిపోయాక సో ఫుడ్కి వంకలు పెట్టలేదు. నాదన్న పాయింట్ ఏంటంటే, ఒక వెల్కమింగ్గా
ఒక వార్మ్ గెస్చర్ ఉండాలి ఫుడ్ పెట్టేటప్పుడు కానీ ప్రతి దానికి మీరు ఇరిటేట్ అవుతారు. ఏదన్నా ఒకటికి 2 సార్లు అడిగితే దానికి మీరు ఇరిటేట్ అవుతారు అన్న పాయింట్ మీదే మీ బిహేవియర్ బాలేదు అన్నా గానీ, మీరు వండిన ఫుడ్ బాలేదు, మీరు చెయ్యి బాలేదు, అది నేను అనలేదు అంటాడు. అక్కడికి తనూజ ఇవన్నీ వినకుండా లేదు అది ఇది నేను అక్కడ శ్రీజాతో మాట్లాడుతుంటే మీరందరూ దూరం నాకు ఫోకస్ శ్రీజ కంటే మీ మీదే వచ్చింది. అండ్ మీకు అందరికి తెలుసు కూడా మాస్ మ్యాన్ చెప్పిన పాయింటే కరెక్ట్ అని తనుజ ప్రూవ్ చేసింది నామినేషన్స్లో. అది ఎలా అంటే మీరు చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవుతారు అంటే ఇక్కడ తనుజ చెప్పినప్పుడల్లా మాస్ మ్యాన్ మొత్తం విన్నాడండి. కానీ మాస్ మ్యాన్ చెప్తున్నప్పుడు తనుజ అస్సలు వినట్లేదు. ఏ ఆగు ఏ ఆగు ఏ ఆగు అంటది. సో అది చాలా రూడ్గా అనిపించింది. ఆయనేమో ఎంత మాట్లాడినా చాలా రెస్పెక్ట్ఫుల్గా డిఫెండ్ చేస్తున్నాడు, చాలా పద్ధతిగా ఆన్సర్ ఇస్తున్నాడు. తనుజ ఏమో చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అయ్యి ఏ ఆగు ఏ ఆగు అన్న. సో నాకైతే తనుజ ఇక్కడ స్లిప్ అయింది, తనుజ అయితే రాంగ్ అనిపించింది. తన పాయింట్లో వ్యాలిడిటీ ఎంత ఉందని అయితే నాకైతే తెలియట్లేదు, కానీ తన పాయింట్లో ఒకటైతే వ్యాలిడ్ నా వరకు ఏంటంటే అంతమందికి వండేటప్పుడు అంత ఈజీగా నవ్వు రాదు. ఆబ్వియస్లీ చిరాకు అనేది వస్తుంది మొహం మీద. ప్రతిసారి నవ్వుతూ ఇహి ఉహు అని అనడం కష్టమే. కానీ మన మాస్క్ మ్యాన్ అదే అంటున్నాడు. ఫుడ్ వైజ్ ఏం ప్రాబ్లం లేదు, బిహేవియరల్ వైజ్ కొద్దిగా ఇంకా వెల్కమింగ్గా ఉండుంటే బాగుండు అని అప్పుడు చెప్పాను. కానీ మీరు చిన్న చిన్న వాటికి ఇరిటేట్ అవుతారు అని చెబుతున్నాడు. అది కరెక్టా రాంగా అని మనం డిసైడ్ అయ్యే లోపే మాస్క్ మ్యాన్ కరెక్ట్ అని ప్రూవ్ చేసిన తనూజ అక్కడ దొరికిపోయిందండి. తనూజ ఫ్లోరాషన్ని కూడా నామినేట్ చేసింది. అది కూడా చాలా సిల్లీగా అనిపించింది. ఆ నామినేషన్ ఏంటంటే మీరు షాంపూ కండిషనర్లో మిక్స్ చేయడం నాకు నచ్చలేదు, ఎందుకంటే అది ఎంత బ్యాడ్గా ఉంది, అది చాలా మంచి పద్ధతి కాదు, అసలు అలా తెలిస్తేనే నేను షాక్ అయ్యాను అని అదొకటి దానికి నామినేషన్ చేస్తుంది. అండ్ మీరు ఫ్రీ బర్డ్ అంటేనే తీసుకోలేకపోయారు, మీరేమో ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్న దాంట్లో నామినేట్ చేసింది. బట్ యాక్చువల్లీ ఫ్లోరాషని స్ట్రైట్ అవే ఒకటి చెప్తుందండి, ఫ్రీ బర్డ్ అన్నది నీకు సంబంధం లేనిది, కండిషనర్ షాంపూది నీకు సంబంధం లేనిది. అక్కడ నేను ఎంత ఎఫెక్ట్ అయినప్పుడు హౌస్లో ఎవరు సపోర్ట్ రాలేదు, ఎస్పెషలీ టెనెంట్స్ అయ్యుండి మీరు నాకు ఎవరు సపోర్ట్ రాలేదు. నా మానిటర్ నాకు సపోర్ట్ ఇచ్చారు అండ్ ఓనర్ సపోర్ట్ ఇచ్చారు, కానీ టెనెంట్స్ ఇవ్వలేదు. ఎనీ విచ్ వేస్ మీ నామినేషన్ నేను తీసుకుంటున్నాను, కానీ ఇది మీది కాదు కదా, సారీ అని చెప్పేసి అక్కడితో ఎండ్ చేస్తుంది. ఈరోజు బాగా నచ్చిందంటే మర్యాద మనీష్ నామినేషన్స్ అండి. ఎందుకంటే చాలా చాలా బాగా అబ్జర్వ్ చేసి ఈ 9 డేస్లో చాలా మంచి పాయింట్స్ చెప్పాడు. నాకైతే బాగా నచ్చాయి. ఏంటంటే డైరెక్ట్గా బన్నీ గారిని మీరు పెద్ద మ్యానిపులేటర్, మీరు ఒక స్నేక్, ఎందుకంటే టాపిక్స్ని బాగా డైవర్ట్ చేస్తారు, వెనక నుండి ముందుకు నడిపిస్తుంటారు. అవతల వాళ్ళకు మీరు వెనక నుండి ఆడే గేమ్ ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే అక్కడ గుడ్డు పోయిందని అంత గొడవ జరుగుతుంది, గుడ్డు పోయిందని కూడా మీకు తెలుసు. మీరు ఆ టాపిక్ని అటు కాకుండా టీ మీద డైవర్ట్ చేశారు. సో ఇలా చాలా చేస్తారు అండ్ మీకు అన్నీ తెలిసి కూడా వెనకలుండి నడిపిస్తారు అండ్ మీరు వెనకలుండి వేరే వాళ్ళని పుష్ చేసి మ్యానిపులేట్ చేస్తారు, మాలో మాకి గొడవలు పెడతారు. అసలు మొత్తానికి కంప్లీట్గా స్ట్రాటజీ మారిపోద్ది. కామన్ అండ్ సెలబ్రిటీస్ అని ఎప్పుడూ డిస్క్రిమినేషన్ చూపించలేదు. అలాంటిది మీరు ఆ టాపిక్ని ప్రతిసారి తీసుకొచ్చి అది ఇంకొకలా ప్రొజెక్ట్ చేస్తారు. చిరిగిపోయిన చపాతీ కూడా వేసాను, ఫుడ్ అయింది వేస్టే, కానీ రీతు చౌదరి ఏదో వచ్చి చెబితే అది మీరందరినీ తీసుకెళ్ళి అది కావాలని గురి చూసి కొట్టారు, అరే ఫుడ్ వేస్ట్ చేస్తున్నాడు అని. సో మీరు కావాలని ఇలా పోక్ చేసి ట్రిగ్గర్ చేసి దాన్ని అలా రాయేసి అలా వెళ్ళిపోతారు. జరిగే నాటకాన్ని మీరు వెనక నుండి చూస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నది మనీష్ పాయింట్. బేసికలీ నాకు ఇక్కడ క్రేజీ అనిపించింది ఏంటంటే ఇక్కడ ఇంత స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టినా కూడా బర్నీ డిఫెన్స్ చాలా చాలా బాగుందండి. నాకైతే మంచిగా అనిపించింది. ఏంటంటే ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు ప్రపంచంలో, ఇంక్లూడింగ్ యూ మీ, అండ్ అందరిలో తప్పులు ఉంటాయి. సో నేను ఎవరిలో అయినా మంచి చూస్తాను. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఇన్ని చెప్పినా, ఇన్ని అబ్జర్వ్ చేసి చెప్పినా నేను నీలో మంచి చూస్తాను. ఇప్పుడు ఏదో నేను మార్కులు కొట్టేయాలనో అదే అని కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓట్స్ పడతాయో లేదో అది వేరే విషయం. కానీ నాకు నువ్వు చెప్పేదాకా నేను ఇన్ని అబ్జర్వ్ చేయను అండ్ ప్రతి ఒక్కరిలో కూడా నేను పాజిటివిటీయే చూస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు హ్యామర్ టాస్క్లో కూడా నామినేషన్స్లో ఫస్ట్ టైం నాకు డెమాన్ పవన్ మీరిద్దరిలో ఉన్నప్పుడు నేను నిన్నే సేవ్ చేశాను, డెమాన్ పవన్ని డేంజర్ జోన్లో పెట్టాను. సో ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావంటే, ఆ రోజు నువ్వు డేంజర్ జోన్లో లేవంటే కారణం నేనే. అండ్ నాకు ఈరోజు కూడా నువ్వు నామినేట్ చేసావని కోపం లేదు, కానీ నాకు డెమాన్ పవన్ ఫస్ట్లో కొద్దిగా స్టిఫ్గా అలా అనిపించి నేను నామినేట్ చేశా. కానీ తర్వాత నేను రియలైజ్ అయ్యి డెమాన్ పవన్ అలాంటోడు కాదు, చాలా మంచోడు అని రియలైజ్ అయ్యి తనకు 100 సార్లు సారీ చెప్పాను.
సో నేనేంటంటే అందరిని అర్థం చేసుకుంటాను. సో నా క్యారెక్టర్ వేరే వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని పర్ఫెక్ట్‌గా డిఫెండ్ చేశాడు. అండ్ ఇక్కడ ఏమైపోద్దంటే ఆ డిఫెన్స్‌తో ఇన్ని ఫ్లాస్ ఉన్నా, ఇన్ని మిస్టేక్స్ ఉన్నా అవన్నీ కవర్ అయిపోయి అబ్బా! భలే చెప్పాడే, బాగా మాట్లాడాడే భరణి గారు అని అనిపించిందండి. ఎందుకంటే ఈ గుడ్డు దగ్గర అడ్డంగా దొరికిపోయాడు భరణి. ఏంటంటే అక్కడ మ్యానిపులేట్ అయితే చేశాడు. సంజన ఆల్రెడీ గుడ్డు తీసిందని మన భరణి గారికి తెలుసు. అంత గొడవ పడి నిజంగానే డైవర్ట్ చేశాడు. కానీ ఈ డిఫెన్స్‌తో ఏమైపోయిందంటే ఎవడైనా న్యూట్రల్ ఆడియన్స్ ప్రాపర్‌గా ఎపిసోడ్ చూడకపోయినా, లైవ్ చూడకపోయినా ఏమనిపిస్తుందంటే అబ్బా! సూపర్ రా! మాట్లాడాడు. అంటే భరణి గారికే పాజిటివిటీ ఫెచ్ అయ్యేలా మాట్లాడాడండి. నాకైతే ఆ విషయంలో బాగా నచ్చింది. కానీ మనీష్ చాలా బాగా పాయింట్స్ పెట్టాడు. అదైతే బాగా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చి రీతు చౌదరిని నామినేట్ చేస్తాడు ఏంటంటే, ఓనర్‌గా అయ్యుండి నాకంటే నువ్వే మా హౌస్‌లో ఎక్కువ ఉంటున్నావు. అండ్ ఎప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తావు. కావాలనే రూల్స్ బ్రేక్ చేసి ఇంటికి అంటే వస్తుంటావు. ఇది రాంగ్. సో రూల్స్ బ్రేక్ చేయడం ఒకటి అండ్ డిషెస్ కూడా నువ్వు ప్రాపర్‌గా క్లీన్ చేయవు. అండ్ అది నేనే చాలా సార్లు కంప్లెయింట్ చేశాను మీ మానిటర్‌కి. అండ్ అంటే వస్తావు అండ్ వేరే వాళ్ళు వచ్చినా ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ ఉంటారు. మీరొచ్చినా ఉండొచ్చు కానీ అది కావాలని రిపిటేటివ్‌గా చెప్పినా గూడా అంటే రీతు చౌదరి అందరిని అడుగుతుంది. నేను ఎన్ని సార్లు పర్మిషన్ లేకుండా వచ్చాను. ప్రియా నువ్వు చెప్పు అంటే లేదు నాకైతే ఒకసారి బ్రేక్ చేసి వచ్చావు అని చెప్పింది. కళ్యాణ్ పడాల అదే చెప్తాడు. డెమాన్ పవన్ అదే చెప్తది. దమో శ్రీజ కూడా అదే చెప్తది. సో ఇక్కడైతే క్లియర్‌గా దొరికిపోయింది రీతు చౌదరి బ్రేక్ చేసి అయితే వచ్చిందని అయితే క్లియర్‌గా దొరికిపోయింది. బట్ దాన్ని ఎంత కవర్ చేసుకోవాలన్నా ఆ పాయింట్‌లో ఆ పిల్ల దొరికిపోయింది. కానీ తనేమంటుంది వెజల్స్ క్లీన్ చేయడానికి నేను చాలా సార్లు రావాల్సి వస్తుంది. నాకు 3 టైమ్స్ డ్యూటీ ఉంది అంటే మనీష్ ఏమంటాడు నువ్వు క్లీనింగ్ కూడా సరిగ్గా చేయట్లేదే వెళ్ళినా కూడా అంటే ఒక్కసారి చెప్పించు అంటే నేనే చూసాను ఈరోజు కూడా చెప్పాను 3 సార్లు నాకే బ్లాక్ వచ్చింది నేనే కంప్లైంట్ రైజ్ చేశాను అంటే అక్కడ డిమాన్ పవన్ ఫస్ట్ ఏమో ఒకసారి అయితే చూశాను అని మళ్ళీ కొద్దిగా రీతు చౌదరికి ఫేవరబుల్గానే ఉంటాడు. మనీష్ ఏమో ఆన్ రికార్డ్ ఉంది పవన్ నేనే బ్లాక్ ఉందని చూపించాను అంటే దానికి ఎంతైనా రీతు చౌదరి ఒప్పుకోద్దు గట్టి గట్టి కరుస్తుంటుంది. కానీ మనీష్ ఏమంటాడు మీరు ఎంత అరిచినా పాయింట్ లేకపోతే వేస్ట్ మీరు అరుస్తూనే ఉండండి ప్రాబ్లం లేదు కానీ నాకైతే క్రిస్టల్ క్లారిటీ ఉంది. సో మీరు ఏదైతే చేశారో అంటుంది. రీతు చౌదరి ఏమో నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయదు నేను చెయ్యను బిగ్ బాస్ అది ఇదని గొడవ పెడుతూనే ఉంటుంది. చాలాసేపు ప్రొలాంగ్ చేసినట్టుంది ఎందుకంటే ఎపిసోడ్లో మనకు ఎడిట్ చేస్తారు కాబట్టి లైవ్లో అయితే చాలాసేపు లాగినట్టు ఉంది. అందరూ రిక్వెస్ట్ చేశారు ఒప్పుకోవచ్చు కదా ఎందుకంటే అవతల కంటెస్టెంట్స్ని కూడా మమ్మల్ని అర్థం చేసుకో అంటే కూడా తను ఒప్పుకోదు. ఫైనలీ బిగ్ బాసే చెప్పాలి అని అంటే బిగ్ బాసే చెప్తాడు నీకు నామినేషన్స్ స్టాప్ చేసే అధికారం లేదు. నువ్వు నామినేషన్స్ని తీసుకోవాలి. నువ్వు నామినేషన్స్ తీసుకోకుండా ఉండే హక్కు నీకు లేదు. సో అవతలలో పాయింట్స్ నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే అంటే యాక్సెప్ట్ చేస్తుంది. సో అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుందండి. మనీష్ అయితే ఫైనల్లీ ట్రాక్లోకి వచ్చాడని అయితే అనిపించింది. సంజనని అయితే తక్కువ అంచనా వేసాం కానీ షీఈస్ కరెక్ట్ మొగుడు టు ఆల్ ద హౌస్ మేట్స్. ప్రాపర్గా ఇచ్చి పడేస్తుంది. ప్రాపర్ ట్రాక్లో ఉంది. ప్రాపర్గా ఆడుతుంది. చాలా బాగుంది. మన ఫుటేజ్ కోసం గుండు అంకుల్ చేసే పాటలు కష్టాలు మామూలుగా లేవు. సో మీకేమనిపించిందో ఈరోజు ఎపిసోడ్ తర్వాత కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ నేను మీ వంశీ. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.